హలో అండి, నేను మీ సంధ్యా దామోదర్. బాగున్నారా అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో గోరింటాకు ఎలా బాగా పండుతుంది, దాని మెడిసిన్ వాల్యూస్ ఏంటి, ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారు, ఆడవాళ్ళకి ఎందుకు ఇష్టం, లేదంటే దాని రీజన్స్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. సో మేము హైదరాబాద్లో ఉంటున్నామండి. సో ఇక్కడ అంటే ఉంటాయి, అక్కడక్కడ చెట్లు ఉంటాయి, బట్ ప్రత్యేకంగా బయటకు వెళ్ళి తీసుకొని ప్యాక్ చేసుకోవాలంటే అవ్వదు. సో రైతు బజార్ నుంచి అయితే మా హస్బెండ్ చేత తెప్పించాను నేను. సో నీట్గా కడిగేసి చింతపండు, కొంచెం షుగర్ అండ్ హాఫ్ చెక్క నిమ్మకాయ వేయాలండి. బట్ నిమ్మకాయ స్కిప్ అయింది వీడియో. సో ఇట్లా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి, అప్పుడే మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను మర్చిపోయానండి దీని గురించి. ఈరోజు మా పాప గుర్తు చేసిందండి, మమ్మీ ఆషాఢ మాసం అయిపోతుంది కదా, మనం గోరింటాకు పెట్టుకోవట్లేదా అని. యాక్చువల్గా ఇల్లు అనేది ఫస్ట్ స్కూల్ అండి ఏ పిల్లలకైనా. సో ఇంట్లో మనం రాను పద్ధతులు ఫాలో అవుతుంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చేసుకుంటారు. సో ఈ ఇయర్ అయితే నేను వర్క్ స్ట్రెస్లో మర్చిపోయాను, మా పాప గుర్తు చేసింది. సో మా హస్బెండ్ చేత తెప్పించానండి. సో గోరింటాకు వల్ల లాభాలు ఏంటంటే దీనికి చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయండి. పురాతకాలం నుంచి అందుకే వీళ్ళు లైక్ కుంకుమ పెట్టుకోవడం, గంధం పెట్టుకోవడం, కాటుకు పెట్టుకోవడం, ఇలా మన సాంప్రదాయాలండి. సో ఈ గోరింటాకు పెట్టుకోవడం కూడా ఒక సాంప్రదాయమే అనుకోవచ్చు. పెద్దలు ఏది చేసినా ఒక రీజన్ అనేది ఉంటుందండి. గోరింటాకు వల్ల చెప్పాలంటే ఆయుర్వేద ప్రకారంగా మన శరీర ఉష్ణోగ్రత అంటే బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది, రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పెంపొందిస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలంటే యూజువల్గా ఇది రైనీ సీజన్ కదా. సో మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ వీఆర్ ప్రోన్ టు మెనీ డిసీజ్. సో అందుకని ఇది కొంచెం ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుందండి యాజ్ పర్ ఆయుర్వేద. సో అందుకని పెట్టుకుంటే మంచిది. నాకు తెలిసి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి గోరింటాకు అంటే చాలా పిచ్చి ఉంటుంది, ఐ మీన్ టు సే ఇష్టం ఉంటుంది. ఈవెన్ ఐఎమ్ వన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఈవెన్ నా వల్ల మా పాప కూడా ఇష్టపడుతుంది. సో పాపకు పెట్టుకోవడం అయిపోయింది, చాలా క్యూట్గా వచ్చింది. ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను. టైం అయితే 2 o'clock అయిందండి. గోరింటాకు చిన్ని కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ వేసింది. యాక్చువల్లీ ఈ సాంగ్ నా ఎప్పుడో చిన్నప్పుడు సావిత్రి గారి పాట అండి. whenever I actually apply చేసుకునేటప్పుడు గోరింటాకు, I usually remember this song, a beautiful song. So thank you for watching my channel. Please subscribe my channel. Bye bye.